హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ 170 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. అది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్లో చూస్తే ఆల్మోస్ట్ మనకి 350 మేజర్ సపోర్ట్ అన్నాం కదా, అది కూడా బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ హాల్ట్ 23,000 సైకలాజికల్ లెవెల్, అది కూడా బ్రేక్ అయితే 22,700, నెక్స్ట్ 22,500 చూద్దాం. మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లోనూ హోల్డ్ చేసిన పొజిషన్స్ ఆల్మోస్ట్ లాస్లోనే చూపిస్తుంది మనకి గ్యాప్ డౌన్ అప్ డౌన్ వల్ల. ఇవన్నీ మనకి ఈటీఎఫ్లో ప్రస్తుతానికైతే కొంచెం కరెక్ట్ అయినాయి. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ యాడ్ చేసుకోవచ్చు, మామ్30 ఈటీఎఫ్ కూడా చెప్పాను కదా. 1% డౌన్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 2% డౌన్ అయితే ఇంకొకసారి యాడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే 4% డౌన్ అయితే ఇంకొకసారి అదే రోజు యాడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. మనకి చూద్దాం, ఆల్మోస్ట్ 24,250 అయితే హాఫ్ ప్రీమియం కన్నా డౌన్ అయిపోయింది. మనం దాన్ని లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అవుతారని చెప్పి చూస్తున్నాము. ఎందుకంటే మనకి ఇంకా మార్కెట్ ట్యూస్డే వెడ్నెస్డే 2 రోజుల్లో ఉంది. ఆల్మోస్ట్ 700 పాయింట్స్ అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైసెస్. సో మనం కొంచెం రిస్క్ చేయొచ్చు. అలాగే దీన్ని 24,000 సిఈని సెల్ చేయడం జరుగుతుంది, అది ముందు పొజిషన్ ఎగ్జిట్ అయిపోవడం వల్ల. నెక్స్ట్ 24,000 సిఈని లిమిట్ ఆర్డర్ పెట్టాము, అది కూడా ఎగ్జిక్యూట్ అయితే స్ట్రాంగిల్ అగైన్ మనం ఓపెన్ పొజిషన్లో ఉంటాం నెక్స్ట్ పొజిషనల్గానే. సో ఆల్మోస్ట్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇంకా ఈటీఎఫ్ని లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. చూడండి, మనకి నిఫ్టీ 50 కన్నా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లు ఎక్కువగా పడతా ఉన్నాయి. సో వాటిని మీరు యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తానంటే మనకు మార్కెట్ ఎప్పుడు బాటమ్ అవుతుందో తెలియదు. సో ఎవరీ డిప్లోనూ మనం యాడ్ చేయడానికి ట్రై చేస్తామండి. మనకి మేజర్గా 22,700 దగ్గర, 22,500 దగ్గర బిగ్ సపోర్ట్స్ ఉన్నాయి. సో వాటిని బ్రేక్ చేయడానికి చాలా లెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అలాగే ఈటీఎఫ్లు అన్నిటిని కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా ఒక కొంచెం ఇంకా లోవర్ ప్రైస్లో లిమిట్ ఆర్డర్ పెట్టి అలాగా హోల్డ్ చేస్తూ ఉండండి. మనకి ప్రైస్ దగ్గర అయితే ఎగ్జిక్యూట్ అయితే, లేకపోతే నెక్స్ట్ రోజు చూద్దాం ఇంకా. సో ఇవన్నీ లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిక్యూట్ అయినవే అయినా సరే ఇంకా మార్కెట్ ఆ ప్రైస్ని బీట్ చేసి ఇంకా డౌన్గా మూవ్ అయ్యాయి. చూడండి, ఆల్ఫా ఈటీఎఫ్లు కూడా బాగానే పడ్డాయి, స్టెఫ్సీ స్మాల్ క్యాప్ కూడా. అలాగే మాన్ 100 కూడా బాగానే పడ్డది, దాన్ని కూడా ఈసారి నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇది నాస్డాక్ కాబట్టి యూఎస్ స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పటి నుంచి. సో ఫార్మా బీస్ కూడా మీరు వీలైతే యాడ్ చేయడానికి ట్రై చేయండి. మనకి డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంది అంటే రూపీ వాల్యూ తగ్గుతుంది కదా. మనకి డాలర్స్తో మార్కెటింగ్ చేసే అన్ని కంపెనీస్కి పాజిటివ్ ఎడ్జ్ ఉంటుంది. సో మనకి ఐటీ కంపెనీస్కి, ఫార్మా కంపెనీస్కి ఇప్పటి నుంచి యాడ్ చేయడానికి ట్రై చేయండి. మనం ఈరోజు ఒక పొజిషన్ ఎగ్జిట్ అయిపోయాము, అది ఆల్మోస్ట్ కొంచెం ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. సో రెండో పొజిషన్ ఆల్మోస్ట్ 750 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. వాటిని చూద్దాం ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి ఏమైనా ప్రాఫిట్ ఉంటే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కొత్త పొజిషన్ తీసుకుందాం. ఆల్మోస్ట్ చూసారా, ఒక పొజిషన్ 1365 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. సో ఇలాగ ఎవరీ మనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి కొంచెం ఒకసారి లెగ్ ఎగ్జిట్ అయిపోయి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ చూసారు కదా, ఆల్మోస్ట్ 4% డౌన్లో ఉంది. సో ఈరోజు మ్యాక్సిమం డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం. వీటిలో కూడా మిడ్ 150 కూడా, నెక్స్ట్ 50 ఈటీఎఫ్లు కూడా బాగా పడ్డాయి. సో ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ యాడింగ్ యావరేజింగ్ ఈటీఎఫ్స్. సో వీలైతే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈటీఎఫ్ యావరేజింగ్ అనేది మీరు ఎప్పుడు కూడా బ్యూటీ కాన్సెప్టే. ఎందుకంటే మనకి ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు కాకపోయినా లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేస్తే చాలా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి నెక్స్ట్ 23,000 బీట్ చేస్తే 22,700 దగ్గరే హాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 డేస్ ఉన్నది కాబట్టి మనం ఆల్మోస్ట్ మన పొజిషన్స్ ఒకటి 600 ఫార్లో ఉంది, ఇంకోటి 1000 పాయింట్స్ ఫార్లో ఉంది. సో మనం వరీ అవసరం లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ 1%, 1% ఓపెన్ అయినా సరే, అలాగే గ్యాప్ అప్ 1%, 1.5% ఓపెన్ అయినా సరే మనం చాలా సేఫ్ సైడ్లో ఉన్నాము. వీలైతే రేపు ఒకటి ఎగ్జిట్ అయిపోయి ఇంకొక అడ్జస్ట్మెంట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. సో
ఈ రోజు చాలా వరకు ఈటీఎఫ్ని బాగానే బై చేసాం. ఇంకా ఈ వీక్లో ఇంకా 4 డేస్ ఉన్నాయి కాబట్టి ఈ 4 డేస్ కూడా కంటిన్యూస్గా డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కొంచెం క్యాపిటల్ని సైడ్ పెట్టి ఉంచుకోండి ఎనీ టైంలో యావరేజింగ్ చేయడానికి. ఈ వీక్లో ఇంకొక కొత్త స్ట్రాటజీ చెప్పబోతున్నాను. వీలైతే అది ఈ కమింగ్ సాటర్డే చేయడానికి ట్రై చేస్తాను. మార్కెట్ ఇప్పుడు 23,100 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మనకి రేపు ఎల్లుండిలోనూ 23,350 నుంచి 23,000లో ఆసిలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి 23,350 బిగ్ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి అది ఇప్పుడు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ రేపు ఎల్లుండిలో ఇంకా బిగ్ ఫాల్ వస్తే మీరు ఈటీఎఫ్ని యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్ మనకి హెవీగా బ్లీడ్ అవుతుందని చెప్పి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కొన్ని ఈటీఎఫ్లో బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ కొంటున్నాం కాబట్టి మనకి ఎవరి డిప్లోనూ యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈరోజు ఈ స్ట్రాంగిల్ని ఓపెన్గా ఉంచుదామని అనుకుంటున్నాను, ఎగ్జిట్ అవ్వకుండా. సో టుమారో ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేసి వెడ్నెస్డే ఈవినింగ్ కల్లా కొత్త పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.